సార్ ఇప్పుడు రజనీకాంత్ తీసిన 'కూలీ' మూవీలో పూజా హెగ్డే ఐటెమ్ సాంగ్ చేసింది సార్. అయితే ఐటెమ్ సాంగ్ చెయ్యడం వల్ల పూజా హెగ్డే కెరియర్ మొత్తం ముగిసింది. ఇంకా అయిపోయింది ఆమె పని. ఇంకా అసలు సినిమాలు చెయ్యదు. ఈమె కెరియర్ ఉండదు ఫిల్మ్ ఇండస్ట్రీలో అని అంటున్నారు. అయితే అదే ఐటెమ్ సాంగ్ 'రంగస్థలంలో' ఐటెమ్ సాంగ్ చేసినప్పుడు అదే ప్లస్ అయిందని ఇంకొందరు అంటున్నారు. సార్ మీ విశ్లేషణ ఏంటి? మీ ఒపీనియన్ ఏంటి సార్ దీని మీద? రంగస్థలం కాదు, పుష్పలో చేసింది రంగస్థలం హీరోయిన్. 'రంగస్థలంలో' ఐటెమ్ సాంగ్ చేసింది కదా ఎవరు? సార్. పూజా హెగ్డే సార్. అదే అదే ఇప్పుడు మరి ఆ అమ్మాయి రంగస్థలం హీరోయిన్ పుష్పలో ఐటమ్ సాంగ్ చేయలేదా? చేసిందా? అలాంటి ఇలాంటి సాంగ్ కూడా మళ్ళీ అంట అదేనే అంత మంచి సాంగ్ చేసింది, ఎక్కడికి వెళ్ళిపోయింది. ఐటమ్ సాంగ్ చేయడం వల్ల ఆ అమ్మాయి ఒక 20 కోట్లు సంపాదించకూడదు 5-6 సినిమాలు చేస్తేనే. ఇప్పుడు తమన్నా చేస్తున్న పని ఏంటి? తమన్నా చేస్తున్న పని అక్కడ ఒక ఐటమ్ సాంగ్ చేసింది, అదేదో ఒక హారర్ ఫిల్మ్లో. ఓకేనా? స్త్రీ 2లో స్త్రీ 2లో ఇంకొక అమ్మాయి అనుకుంటా, ఇందులో దాంట్లో చేసింది తమన్నా. పొలమాట చేస్తుంది. ఇప్పుడు ఒక్కో సాంగ్కి 2 కోట్లు ఇస్తున్నారు, ₹1 కోటి ఇస్తారు. నీకు సినిమా చేసినా అంత ఎవరు? నీకు సినిమా హిట్ ఉండాలి. పూజా హెగ్డేకి ఏదో విధంగా డబ్బులు వస్తే మంచి గ్లామర్గా చెప్పుకుంటారు. అందులో రజనీకాంత్ సినిమాలో ఐటమ్ అంటే మామూలుగా విషయం కాదు కదా, బ్రహ్మాండంగా చూస్తారు. ఎవరెవరో చేసిన సినిమాయే చూశారు. అదే ముందు రజనీకాంత్ సినిమాలో 50 ఏళ్ళ వయసు వచ్చిన మంజు వారియర్ చేసిన పాటనే అమ్మాయికి 50 ఏళ్ళు. మంజు వారియర్ చేసింది అంతకుముందు సినిమాలో. రజనీకాంత్ పక్కన అందరూ కలిసి అనిరుద్ధ్ గారు కూడా ఉంటాడు కూడా. మరి అలాగే పాపులర్ అవుతుంది. ఇక్కడ ఏదో నెగిటివ్ మాట్లాడుకోవాలి, దానికి ఏదో ఫిట్టింగ్ పెట్టాలి మనం. మనం ఏదో ఒకటి పెడితే తప్పితే మనకి తృప్తి ఉండదు. కాబట్టి పూజా హెగ్డే వెరీ బ్యూటిఫుల్ గర్ల్, చాలా క్యూట్గా ఉంటుంది శ్రీలీలలాగా. సో తర్వాత శ్రీలీల వచ్చిన తర్వాత కొంచెం తగ్గినాయి. ఇప్పుడు శ్రీలీలే చేస్తుంది 2-3 తీసుకుని. 2-3 చేస్తాం ప్రాజెక్టులు. సినిమా అంతా చేస్తే ఏమైనా డబ్బులు ఒక ఐటెం సాంగ్ ఎంత చేస్తారు? 4 రోజులు చేస్తారు, 5 రోజులు చేస్తారు, 10 రోజులు చేస్తారు. 10 రోజులు కూడా చేయరు, 5 రోజుల్లో అయిపోతుంది సాంగ్, ఐటెం సాంగ్. ఎన్ని యాంగిల్ పెట్టి ఎంత చేసిన ఎన్ని చేంజ్ ఓవర్లు చేసినా కూడా 5 రోజులు, 6 రోజులు, 7 రోజులు. అయినా నీకు 7 రోజులకి 4 కోట్లు ఇస్తారంటే ఇంక అంతకంటే ఫైనల్గా డబ్బుల్ కౌంట్స్. సో పూజా మనం ఏదో మాట్లాడుకోవాలి, కెరీర్ అయిపోదో లేదో. నువ్వు ఈపోయి అన్నవాడు ఎవడో కెరీర్ అయిపోద్దన్న వెరీ పుష్ప కూడా ఉంటాడు కదా, ఆడెళ్ళి ఇవ్వచ్చు కదా అమ్మాయికి క్యారెక్టర్లు. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ గుడ్. ఆ అమ్మాయి చేసినట్టు రజనీకాంత్ సినిమా చేయదా? ₹1 కోటి ఎంత ఇస్తారు? 2 కోట్లు ఇస్తారు, బ్రహ్మాండం చేస్తుంది. ఆ ₹2 కోట్ల సినిమా హీరోయిన్కి ఎవరు? నీకు హిట్ ఉంటేనే ఇస్తారు కదా. అటు ఇటు కానీ ఉన్నప్పుడు ఇటువంటి సాంగ్ చేస్తామంటే చేస్తానంటుంది. సమంత చేసింది, ఫ్యామిలీ మంచి హోమ్లీ ఇమేజ్ ఉన్న అమ్మాయి చేసింది. అలా దట్ గివ్స్ మోర్ మనీ, మోర్ పాపులారిటీ. సమంత యాక్చువల్గా పాపులర్ అయింది పుష్ప సాంగ్ గురించే. అంతకుముందు సంసారపక్షంగా యాక్ట్ చేసుకునేది గుడి ఫిలిమ్స్. అలా కాదు ఇవన్నీ. ఆ ఒక్క సాంగ్తో ఎక్కడికో పోయింది. అంచేత ఇంకెందుకులే ఐటమ్ సాంగ్ ఎందుకు, మొత్తం హీరోయిన్తో చేంజ్ చేద్దామని చెప్పేసి పుష్ప 2లోను ఆ రష్మికతో చేంజ్, అది లటక్కన ఎక్కుద్ది మీదకి ఎక్కుదా. ఆ టైప్ సాంగ్ ఆ అమ్మాయిని పెట్టేశారు. ఆ అమ్మాయికి అటు ఇటు ఎడాపడా సినిమా హీరోయిన్ ఆ అమ్మాయి, అటువంటి సాంగ్ ఆ అమ్మాయి. కాబట్టి ఆ అమ్మాయికి ఎక్కడ లేని మార్కెట్ వచ్చేసి, అదేవిధంగా చావా అన్న సినిమా ఏదో ఆడేసి ఇతను ఆ అమ్మాయి చేసిన పెద్ద పెద్ద సినిమాల్లో ఆడేయడం తోటి 7-8 కోట్లు 10 కోట్లు గెలిపోయింది ఆ అమ్మాయి. రియల్ లక్కీ గర్ల్ ఎవరంటే ఆ అమ్మాయి, పెట్టి పుట్టింది అంటారు. ఆ విధంగా రష్మిక మండ. సో ఆ విధంగా ఆ సాంగ్ చేయటం వల్ల ప్లస్ ఒకప్పుడు జ్యోతిలక్ష్మి, ఎవరో జయమాలిని, అనురాధ, తర్వాత వచ్చి ఇంకోటి ఎవరో రకరకాలు చేసేవారు. వాళ్ళకి సపరేట్గా ఉండేవారు వ్యాంప్ పుష్ ఈ ఐటమ్ సాంగ్ చేయడానికి. అక్కడ వచ్చి హెలెన్ డిసూజా కాదు కానీ ఆవిడ పెద్దవాడు అయిపోయింది. అలా చాలా కొంతమంది ఉండేవారు ఈ ఐటమ్ సాంగ్లు చేయడానికి. ఇప్పుడు హీరోయిన్లు చేస్తున్నారు. హీరోయిన్ చెయ్యాలి, చేస్తేనే వాళ్ళకి పాపులారిటీ. ప్రేక్షకుడికి నిన్న మొన్నటి వరకు మంచి సంసారపక్షంగా చేసింది ఇవి వచ్చి ఆఫ్ రేకెట్గా చేస్తుందంటే చూస్తారు ఎక్కువ. ద వెరీ ఐడియా ఈజ్ టు ఎక్స్ప్లాయిటర్. లేదా ఎందుకు ఇస్తారు 2 కోట్లు దోలేటెడ్కి? హీరోయిన్కి అంత ఉండదు ఒకసారి. ఇప్పుడు కొత్త హీరోయిన్ పెడతారు, ఎంత ఇస్తారు? 10 లక్షలు ఇస్తారు, 15 లక్షలు ఇస్తారు. మరి ఒక సాంగ్ 2 కోట్లు ఎందుకు ఇస్తారు చెప్పండి? ఆ వాల్యూ ఉంటుంది కాబట్టి, జనాల్లో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కాబట్టి. ఎవరెవరో అమ్మాయి ఇప్పుడు అసలు రష్మిక మండన లేకుండా ఉన్న సినిమాలో ఒక సాంగ్లో ఇప్పుడు వచ్చిందనుకో, ఒక 5 కోట్లు ఇచ్చి సూపర్ హిట్ అవుతుంది సినిమా. దానికి అవసరం లేదు ఇప్పుడు. అయినా ఎవడైనా పెట్టాడు అనుకోండి హిందీ సినిమాలోనూ, సౌత్ అంతా కాచేస్తుందని
చేయదు ఈ టైంలో, ఎందుకంటే ఆ అమ్మాయికి అన్ని చోట్ల మార్కెట్ ఉంది, చేయదు. ఊరిని అంటున్నాను. చేస్తే దట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ ప్లస్ అనమాట. అంచేత పూజా హెగ్డే ఒకటి, షీ ఈజ్ వెరీ స్మార్ట్, వెరీ స్వీట్ గర్ల్, వెరీ బ్యూటిఫుల్ గర్ల్ అమ్మాయి. శ్రీలీల వచ్చే వరకు యాక్చువల్గా ఓకేనా. సో శ్రీలీల వచ్చినా కూడా శ్రీలీలకి హీరోయిన్కి పెద్ద హిట్ ఏమైనా చెప్పండి. మళ్ళీ ఐటమ్ సాంగ్లు లాగా ఉంటేనే రవితేజ్ తోటి ఎరగదీసేస్తారు సినిమా ఏదో. అతను అలా చేస్తాడు, ఈ అమ్మాయి అలా చేస్తుంది. అంత బాగుంటుంది ఏదో సినిమా. మరి ఏమంటారు దాన్ని. అందుకని ఆ అమ్మాయికి ఆ విధంగా వస్తున్నాయి సాంగ్లు. ఏ విధంగా అయితే 2 కోట్లు 3 కోట్లు ఇస్తుంది, అవసరం అయితే 4 కోట్లు అడుగుద్ది. డిమాండ్ అండ్ సప్లై కాబట్టి. మోర్ దాన్ ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఇవి ఎక్కువ. ఇవి రావాలంటే నువ్వు హీరోయిన్కి చేసి ఉండాలి. ఎవడు పడితే ఆడికి ఎందుకు ఇస్తారు. కౌన్ కిస్కా వాళ్ళు బోళ్ళదమో ఉంటారు బాంబేలో అమ్మాయిలు. ఇలా చేయమంటే అలా చేస్తారు, వీళ్ళకంటే బాగుంటారు. ఇక్కడ బాగుండడం కాదు, నీ ఇమేజ్ క్యాష్ చేసుకోవడం. యూ మైట్ బి గ్రేట్ ఫిల్మ్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఉండాలి నువ్వు. ఈ అమ్మాయి చేస్తుందిలో అన్నట్టుగా ఉండాలంటే ఆ అమ్మాయి హీరోయిన్ అయి ఉండాలి. ఇక్కడ ముందు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్ వీటిల్లోనూ పాపులారిటీ స్పీకింగ్. ఎవరు ఎక్కువ పాపులర్ అయితే అక్కడిక్కడికి వచ్చి గొట్టలిపితే అది సూపర్ హిట్. మీకు అర్థమైనప్పుడు మీకు పచ్చిగా చెప్పాలంటే ఆడ అబ్బాయి కానీ అబ్బాయి ఆడంతే సగం సగం బట్టలు ఇప్పుకున్న మంచి ఇన్ఫ్లుయెన్సర్ అయిపెట్టుకోండి, ఇక్కడికి వచ్చి వాడు అంటర్వేర్తో డ్యాన్స్ చేసుకోండి, పెద్ద హిట్ అది. అమ్మాయిలు అందరూ తెగ చూసేస్తారు. సో ఇప్పుడు అంతా కూడా ఇమేజ్లో వెళ్తుంది యాక్చువల్గా. దట్స్ వై ఇన్స్టాగ్రామ్ని వదలరు. ఇన్స్టాగ్రామ్లో అన్ని క్షణం ఇలా కొడితే వస్తుంది నీకు. ఎవడో ఒకటి ఇలా అంటాడా. ఏ టైంలో ఎవరు పాపులర్ అవుతారో కూడా తెలియదు మనకి. సో ఆ పాపులారిటీని సినిమా వాళ్ళు వాడుకుంటారు. నాట్ ఓన్లీ ఇన్స్టాగ్రామ్, ఫిల్మ్స్లో కూడా ఉండాలి. ఫిల్మ్స్లోనూ ఒక ఊపుతూ ఉండాలి. లేకపోతే 39 ఇయర్స్ వచ్చిన తర్వాత శ్రద్ధా కపూర్ ఇప్పుడు హిట్ అయింది. ఇప్పుడు తీసుకుంటుంది 10 కోట్లు ఎంతో. రష్మిక అలాగే తీసుకుంటుంది తను, స్త్రీ హిట్ అవ్వడంతో. మంచి డ్యాన్సర్ తను. ఏబిసిడీలో చేసింది ప్రభుదేవ పక్కన. అందుముందు ఆషికి 2 చేసింది కదా. శక్తి కపూర్ డాటర్ శ్రద్ధా కపూర్ అని స్త్రీ 2లో అది వచ్చి సుత్తి సినిమా ఆడేస్తుంది. అది ఎన్నో 100 కోట్లు కలెక్ట్ చేసేసింది. స్త్రీ 2 అని ఒక హారర్ ఫిల్మ్. దానికి ఇప్పుడు మార్కెట్ వచ్చింది. మరి ఆ మార్కెట్ వచ్చిందంటే ఇప్పుడు ఆమె చిన్నపిల్ల అమ్మాయి 40 ఇయర్స్ వచ్చేసినాయి. ఒక్కొక్కరికి ఒక టైంలో అలాగ వస్తూ ఉంటుంది. సో వీళ్ళందరికీ ఆల్రెడీ సినిమాలు చేసిన సిమ్రాన్ కాదు తమన్నాకి వీళ్ళందరికీ మళ్ళీ వస్తున్నాయంటే కారణం ఏంటంటే ఒకప్పుడు హీరోయిన్గా చేశారు కాబట్టి. తమన్నా బాగుంటుంది కదా, మరి బాగుంటుంది. ఇంకా స్టిల్ ఎలిజిబుల్ బ్యాచులర్ కింద లెక్క, పెళ్లి చేసుకోలేదు కదా. మరి ఎవరితో కొంతకాలం తిరిగింది డాటా బైబీ చెప్పిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకు 2-3 ఐటమ్ సాంగ్లు చేస్తే 2-3 కోట్లు వస్తాయి. ఎవడు ఇస్తాడు నీకు కోట్లు? సినిమాలోనే ఇస్తారు. ఇక్కడ ఇంకెక్కడ నీకు కోట్ల రూపాయల గురించి మాట్లాడుకునే ప్రశ్నే లేదు. ఓన్లీ ఇన్ మూవీస్. నీ పాపులారిటీని బట్టి ఈ అమ్మాయి హాఫ్ నేకెడ్గా ఎక్స్పెక్ట్ చేస్తే చూస్తారని చెప్పేసి వాళ్ళకే ఉంది. ఇక్కడే కోట్లు మాట్లాడుకుంటారు. మిగతా అందరూ లక్షలే. కోట్లు మాట్లాడకూడదు ఎక్కడ? ఓన్లీ ఇన్ ఫిలిం ఇండస్ట్రీ. నిన్న మాట వరకు ఫిలిం నగర్లో తిరుగుతూ ఉంటాడు, ఏగలు కొట్టుకుంటారు. ఒక సినిమా హిట్ అయిందనుకో అటు కోట్ల గురించి మాడతాడా? అది డైరెక్టర్లకైనా నటులకైనా సినిమా ఫీల్డ్లోనే పీపుల్ టాక్ అబౌట్ క్రోర్స్. అంచేత ఈ ఐటమ్ సాంగ్ చేయడం వల్ల పూజా హెగ్డేకి ఇట్స్ గోయింగ్ టు బి డబుల్ ప్లస్ ఫర్ హర్. బాగుంటుంది అమ్మాయి, అందరూ చూస్తారు. దాన్ని మన వాళ్ళు నెగిటివ్గా చెప్తేనే చూస్తారు కాబట్టి అమ్మాయి కథం హోగయ్య ఫినిష్, నో క్యారెక్టర్, ఇది తెలిసి ఇటుకి నువ్వు ఇల్లే ఇవరా అలా అన్నవాడు ఎవడన్నా. అవన్నీ బుల్షిట్. కానీ ఇట్ ఈస్ ఓన్లీ గుడ్ ఫర్ పూజా హెగ్డే. అని యాక్ట్ చేసిన వలన సినిమా ఫ్లాప్ అవుతుంది కదా. అన్నీ కలిసి వెరసి సినిమా బాగా ఆడకపోవచ్చు. అయినా అమ్మాయి యాక్ట్ చేసిన అన్ని పెద్ద సినిమాలే చేసింది. ఇక్కడ చేసినా అక్కడ చేశాను. ఇప్పుడు అటువంటి అమ్మాయి ఇలా చేస్తుంది అనేటప్పటికి అదొక క్రేజ్. అది ఎరగదీస్తారు సాంగ్ని. రజనీకాంత్ కదా, అంచేత ఆయన కాంబినేషన్ ఏమో కూడా ఉంటే ఇంకక్కడికి వెళ్ళిపోతుంది. అందరూ అడిగేస్తారు. ఇప్పుడు ఆ సినిమా హిట్ అవ్వడం ఆ పాట గురించి అని కానీ బయటకు వస్తే ఆ అమ్మాయికి 3 కోట్లు 4 కోట్లు ఇచ్చి 10 సినిమాలు అడుగుతారు. నీకు 30 కోట్లు ఎవరు ఇస్తారు నీకు? అర్థమైనప్పుడు నీకు సమ్మో దే షుడ్ మేక్ మనీ యూజింగ్ దేర్ ఫిగర్ అండ్ విగర్ అండ్ పాపులారిటీ. సో వి విష్ పూజా హెగ్డే రాక్స్. అంతేనా? క్యూట్ గర్ల్ అమ్మాయి. ఓకే సార్.